యాదృచ్ఛికమో కాకతాళీయమో కానీ ప్రతి ఎన్నికల్లో ఆయన కొత్త ప్రత్యర్థితో తలపడుతూనే వస్తున్నారు. 2.5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో రెండోసారి ఆయనతో తలపడిన నేత లేరు. కదిరిలో సీనియర్ టీడీపీ నేతగా సుస్థిర రాజకీయం నిలుపుతున్న కందికుంట వెంకటప్రసాద్ రాజకీయాలు కాస్త డిఫరెంట్గా ఉన్నాయంటున్నారు ఆ పార్టీ నేతలు. మైనార్టీల్లోనూ బలమైన మద్దతు కూడగట్టుకున్న కందికుంటతో ఇతర పార్టీల నేతలు పోటీ పడలేకపోతున్నారట. పులివెందుల ప్రభావం అధికంగా ఉన్న కదిరి రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఎమ్మెల్యే కందికుంట మార్కేంటి? వాట్స్ ది స్టోరీ? ప్రతి ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి మార్పు. కదిరిలో ఆయనతో పోటీకి నిలవలేకపోతున్న ప్రత్యర్థులు. 2.5 దశాబ్దాలుగా నియోజకవర్గంలో చెరగని ముద్ర. మైనారిటీల బలం అతని సొంతం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యేగా కందికుంట వెంకటప్రసాద్ కొనసాగుతున్నారు. సుమారు 2.5 దశాబ్దాలుగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్న ఆయనతో రెండోసారి పోటీ చేసిన నేత ఇప్పటి వరకు లేరు. ప్రతి ఎన్నికలకు ప్రత్యర్థి పార్టీ మారుతూ వస్తున్నారు. పులివెందులకు పక్కనే ఉన్న నియోజకవర్గం కావడంతో ఆ ప్రభావం నియోజకవర్గంపై అధికంగా ఉందన్న అభిప్రాయం ఉంది. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ముస్లిం మైనారిటీ ఓటర్లున్నారు. కమ్యూనిస్టుల ప్రభావం కూడా అధికంగా ఉన్న కదిరిలో రాజకీయం చేయటం అంత ఈజీ ఏం కాదని చెప్తుంటారు అక్కడి నేతలు. తొలిసారి 2004లో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వెంకటప్రసాద్ కాంగ్రెస్ అభ్యర్థి జొన్న రామయ్య చేతిలో ఓడిపోయారు. 2009 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి బత్తల వెంకటరమణపై విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కందికుంట నియోజకవర్గ రాజకీయాల్లో పట్టు సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన కందికుంటకు ఎన్నికల ముందు వరకు అతని అనుచరుడిగా ఉన్న అత్తార్ చాంద్ భాషా వైసీపీ తరపున బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ప్రసాద్ ఓటమి పాలయ్యారు. 2019లో మరోసారి కందికుంట టీడీపీ నుంచి బరిలో నిలిచారు. అప్పట్లో వైసీపీ హావా నడవడంతో ఆ పార్టీ అభ్యర్థి సిద్ధారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున బిఎస్ మక్బుల్ పోటీ చేయగా టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ గెలుపొందారు. 5 ఎన్నికల్లో వరుసగా పోటీ చేసిన కందికుంట ప్రతి ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని ప్రత్యర్థిగా ఎదుర్కొన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన కందికుంటకు నిత్యం కార్యకర్తలు, నేతలతో మమేకమై కలియ తిరుగుతూ ఉంటారన్న పేరుంది. తాజాగా మన ఇంటికి మన ఎమ్మెల్యే అనే కార్యక్రమం పేరుతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు కందికుంట వెంకటప్రసాద్. కదిరిలో 1955 నుంచి ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు. తొలిసారి 1985లో టీడీపీ తరపున బరిలో నిలిచిన జొన్న సూర్యనారాయణ తన ప్రత్యర్థి వెంగముని చౌదరిపై గెలుపొందారు. 1989లో దేశాయి రామిరెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ షాకీర్ గెలిచారు. 1995 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షాకీర్పై టీడీపీ తరపున పోటీ చేసిన జొన్న సూర్యనారాయణ విజయం సాధించారు. 1999లో కూటమి పొత్తులో భాగంగా కదిరి సీటును బీజేపీకి కేటాయించగా అప్పట్లో ఆ పార్టీ అభ్యర్థి ఎంఎస్ పార్థసారథి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రసూల్పై విజయ బావుట ఎగురవేశారు. కదిరి అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో టీడీపీ నుంచి తొలినాళ్లలో 2 సార్లు జొన్న సూర్యనారాయణ విజయం సాధిస్తే 2009, 2024లో ఆ పార్టీ తరపున విజయం సాధించిన రెండో వ్యక్తి కందికుంట వెంకటప్రసాద్. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్, అంతకుముందు మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పులివెందుల నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. ఆ పక్కనే కదిరి ఉండటంతో ఆ ప్రభావం నియోజకవర్గంపై ఎక్కువగా ఉంటోంది. ముందు నుంచి మైనారిటీ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న కదిరిలో ఎక్కువ మంది కాంగ్రెస్, వైసీపీ వైపు మొగ్గు చూపుతూ వస్తున్నారన్న టాక్ ఉంది. అలాంటి నియోజకవర్గంలో దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ వస్తున్న కందికుంట టీడీపీలో బలమైన నేతగా కొనసాగుతున్నారు. తనకంటూ సొంత క్యాడర్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు మైనారిటీల్లో మంచి పట్టుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. గ్రామస్థాయిలోనూ కందికుంటకు పసుపు సైన్యం బలంగా ఉందట. అందుకే ప్రతి ఎన్నికకు ప్రత్యర్థి మారుతున్న టీడీపీలో కందికుంటనే టికెట్ వరిస్తూ వస్తోందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. పార్టీ అధినాయకత్వానికి విధేయుడిగా కొనసాగుతున్న ప్రసాద్ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి బాసటగా నిలుస్తారన్న అభిమానం ఆయన అనుచరుల్లో నెలకొని ఉంది. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టారట. నేరాల విషయంలో సొంత పార్టీ నేతలైనా తప్పు చేస్తే కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారట. చూడాలి, భవిష్యత్తులో కందికుంటకు రాజకీయ ప్రత్యర్థులుగా ప్రతిపక్ష పార్టీలో ఎవరు నిలుస్తారు, కందికుంట రాజకీయాలను ఏ విధంగా ఎదుర్కొంటారు.